హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రాగి సమ్మర్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇందులో పంచదార కానీ, బెల్లం కానీ, ఫుడ్ కలర్ కానీ ఏమీ లేదనమాట. హెల్దీ రెసిపీ, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అలా చిల్గా తాగుతున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా రాగి పిండితో చేసుకున్నవి పిల్లలు అంత బాగా లైక్ చేయరు కదా, సో ఇది హెల్దీ, తప్పకుండా చేసి పెట్టండి. సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి సమ్మర్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పు తీసుకోండి. అలాగే ఒక 15 నుంచి 20 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్లుగా ఈ ఖర్జూర పళ్ళని తీసుకోండి. అండ్ లోపల ఉన్న గింజల్ని తీసేసి వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసి రెండిట్లోకి వేడి నీళ్ళు పోసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే, అంటే నెక్స్ట్ డే ప్లానింగ్ చేసుకునేట్లయితే నైటే నానబెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. సో ఇలా అంటే అప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదు, జస్ట్ అలా డైరెక్ట్గా నానబెట్టుకోవచ్చు. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత బాదం పప్పుకి పైన ఉన్న పొట్టిని తీసేసేయండి. ఈ వాటర్ని మనం జ్యూస్లో వాడమన్నమాట. కానీ ఖర్జూర పళ్ళు నానబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ని మాత్రం ఖచ్చితంగా జ్యూస్లో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకుని వేరొక గిన్నెని తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు సబ్జా గింజల్ని వేసి, అంటే మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇవి నానబెట్టేసుకోండి. కొంచెం వాటర్ పోసేసుకున్నారంటే ఒక 5-10 మినిట్స్లో చక్కగా నానిపోతాయి. నెక్స్ట్ వేరొక గిన్నెని తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. మీరు బయట స్టోర్లో తెచ్చుకోవచ్చు, లేదంటే రాగుని తెచ్చుకుని కడిగి మొలకలు కావాలంటే మొలకలు తెప్పించుకుని అయినా సరే చక్కగా డ్రై చేసుకుని పిడిలాగా చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు అందులో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసి ఒకసారి బాగా కలిపేసేసుకుని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించండి. కాసేపటికి అదే చిక్కదనం అవుతూ ఉంటుందన్నమాట, కానీ ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండండి. సో ఇలా బాగా తిగ్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా జావలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రాగి జావను పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక చిన్న బీట్రూట్ని పైన ఉన్న తొక్కని తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా తీసి పెట్టుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. ఇలా జ్యూస్ స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, అందులోకి వేసి ఇలా గట్టిగా ఒత్తేస్తే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు, అలాగే ఖర్జూర పళ్ళు మొత్తం వాటర్తో సహా వేసుకుని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం అక్కడక్కడ బాదం పలుకులు తగులుతూ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుని మనం ముందుగా రాగి జావ అనేది కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. అండ్ అలాగే బీట్రూట్ జ్యూస్ మనం తీసి పెట్టుకున్నాం కదా, బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. మంచి కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ కానీ బెల్లం కానీ వాడలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు చూడండి, బీట్రూట్ జ్యూస్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత మంచి కలర్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇందులోకి బాగా చిల్గా ఉన్న పాలు ఒక 3 కప్పుల వరకు తీసుకోండి. 3 కప్పులు ఇందులోనే వేసి మిక్సీ జార్లో జస్ట్ పల్స్ మోడ్లో 1-2 పల్స్లు అలా తిప్పేశారంటే, పాలు కరెక్ట్గా ఇన్నే తీసుకోవాలి అని ఏం లేదు. మీరు 2 నుంచి 3 కప్పుల వరకు, లేదంటే 2 కప్పులు పాలు పోసుకుని 1 కప్పు నీళ్లు మిక్స్ చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట, మీకు కావాల్సినట్లుగా. కానీ చల్లగా ఉన్నాయి పోసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట. లేదంటే ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక అరగంట గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసి ఒక్కసారి కలిపారంటే అంతే, ఎంతో రుచిగా ఉండే రాగి సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన జ్యూస్ అనేది కరెక్ట్గా ఒక 4 నుంచి 5 ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కగా గ్లాసులోకి పోసేసుకుని చిల్గా సర్వ్ చేసేసుకోండి. మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.